अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताग्रद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वैजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्ध्रुविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्थनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తముల నిత్యదాసోహర సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 26వ శ్లోకాన్ని క్రిందటి రోజున సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. 23వ శ్లోకం నుండి 22వ శ్లోకం నుండి కూడా భట్టర్ వారు నిత్య విభూతిలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి చక్కగా తెలియచేస్తున్నారు. 21వ శ్లోకంలో పరమపదం యొక్క వైభవాన్ని తెలియచేస్తూ 22వ శ్లోకంలో ఈ లోకం కూడా లీలా విభూతి కూడా తల్లి యొక్క కేడికి పరికరమే అనేటటువంటి విషయాన్ని చెప్తూ 23, 24, 25 శ్లోకాలలో ఆ నిత్య విభూతి అయినటువంటి పరమపదంలో ఉన్నటువంటి వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తూ ముందు ఆ పరమపదం యొక్క వైభవాన్ని చెప్పి అందులో శ్రీవైకుంఠము అయోధ్య అపరాజిత అని చెప్పబడేటటువంటి శ్రీవైకుంఠం యొక్క వైభవాన్ని తెలియచేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆస్థానం తిరుమామణి మండపం యొక్క వైభవాన్ని తెలియచేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ తిరుమామణి మండపంలో కూడా అనంతుడి మీద పెరుమాళ్ళు వేయించేసి ఉండేటటువంటి విషయాన్ని తెలియచేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవేరుల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా భట్టర్ వారు 26వ శ్లోకంలో తెలియచేశారు. ఇప్పుడు 27వ శ్లోకంలో అక్కడ ఉండేటటువంటి కైంకర్య పరుల యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నారు. కేవలము పెరుమాళ్ళు పిరాటిమారులే కాకుండా భక్తై భాగవతై సహా అని చెప్పినట్టుగా అక్కడ భక్తులు భాగవతోత్తములతో కూడి పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిత్యుల యొక్క వైభవాన్ని ఈ శ్లోకంలో భట్టర్ వారు తెలియజేస్తున్నారు. కైంకర్యము ఎవరి కైంకర్యాన్ని చూసి పిరాట్టి పెరుమాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఆనందానుభవం ఎలా కలుగుతోంది వారిద్దరికీ అంటే అక్కడ ఉన్నటువంటి పరిజనం అంతా కూడా నిత్యము పెరుమాళ్ళకి పిరాట్టికి కైంకర్యం చేస్తున్నారు కాబట్టి తద్వారా ఆనందానుభవం అంతా కూడా ఇద్దరు పెరుమాళ్ళు పిరాట్టి అనుభవిస్తున్నారని వారు అనుభవించడమే కాకుండా వారితో పాటు ఉన్నటువంటి దేవేరులందరూ కూడా అనుభవిస్తున్నారని అన్వయిస్తున్నారు భట్టర్ వారు క్రిందటి శ్లోకాలలో. ఇక ఈ శ్లోకంలో ఆ నిత్య సూర్యుల యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఆ నిత్య సూర్యులందరూ కూడా అక్కడ వేయించేసి ఉంది పెరుమాళ్ళు పిరాటి యొక్క కైంకర్యం కోసమే అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు భట్టర్ వారు. శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాధిక గారికి చెప్పానండి, ఆ రాధిక గారికి చెప్పారండి ఆల్రెడీ, ఆవిడ సేవిస్తారు. రేపు మీరు రేపు సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. పర్వాలేదండి. తే సాధ్యాః సంతి దేవా సంతి దేవా జననీ గుణవపుర్వేష వృత్తస్వరూపైః
భోగైర్వా నిర్విశేషాః సవయసా ఇవ ఏ నిత్య నిర్దోషగంధాః హే శ్రీః శ్రీరంగభర్తుః తవ చ పదపరీచారభృత్యై సదాపి ప్రేమప్రదాన భావావిల హృదయ హఠాత్ కైంకర్య భోగాః ते साध्याः सन्ति देवा जननि गुणवपुर्वेषवृत्तस्वरूपैः भोगैर्वा निर्विशेषाः सवयसैव ये नित्यनिर्दोषगन्धाः हे श्रीः श्रीरङ्गभर्तुस्तव च पदपरीचारभृत्यै सदापि ప్రేమప్రధానభావావిలహృదయ హఠాత్ కైంకర్య భోగాః. ఇంతకు ముందు వరకు పరమపదంలో పెరుమాళ్ళు వేయించేసి ఉండేటటువంటి స్థితిని, పెరుమాళ్ళ పిరాట్టిమారులతోటి కలిసి ఆనందానుభవం చేస్తున్నటువంటి స్థితిని తెలియచేశారు. ఆ ఆనందం ఎలా కలుగుతోంది స్వామికి తల్లికి అంటే, జనని ఓ తల్లి, శ్రీహి శ్రీదేవి ఓ శ్రీరంగనాయకి అంటున్నారు. ఏ ఎవరు, రెండవ పాదంలో ఏ నిత్య నిర్దోషగంధాః అని చెప్పబడిందో, ఏ ఎవరైతే, తే వారు, సంతి ఉన్నారు అని చెప్తున్నారు. తే సంతి వారందరూ కూడా నీ కైంకర్యం కోసం ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు వారు అంటే వారి గురించి చెప్తున్నారు. ఏ ఎవరైతే గుణ వపుః వేష వృత్తస్వరూపైః పెరుమాళ్లతోటి సమానమైనటువంటి కళ్యాణ గుణములు, వపుహు దివ్య రూపాలతోటి, వేషాలతోనూ, వృత్త ప్రవర్తనలతోనూ, స్వరూపై స్వరూపాలతోనూ, భోగైవ లేక అనుభవాలలోనూ, నిర్విశేష ఏ విధమైనటువంటి భేదము లేనివారు అంటే పెరుమాళ్లతోటి సమానమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు. ఆయనకు ఎలా అయితే కళ్యాణ గుణములు ఉంటాయో వీరందరికీ కూడా అదే విధమైనటువంటి కళ్యాణ గుణములు ఉంటాయి. స్వామి ఏ దివ్య రూపంతో వేంచేసి ఉంటారో వీరందరూ కూడా అదే వపుహు అదే దివ్య రూపంతో వేంచేసి ఉన్నారు. వేష పెరుమాళ్ళు ఎలా అయితే శంఖచక్రాలు ధరించి ఎలా అయితే చతుర్భుజుడుగా ఏ వేషంలో పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారో అదే వేషంతో వీరందరూ కూడా ఉంటారు. వృత్త ప్రవర్తన కూడా పెరుమాళ్ళు ఏ విధంగా ప్రవర్తించగలరో, ఆయన స్వభావం ఎలా ఉంటుందో వీరి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. స్వరూపై స్వరూపాలతోటి ఇంకా అనుభవాలతోటి కూడా పెరుమాళ్ళు ఏ విధమైనటువంటి ఆనందానుభవం చేస్తున్నారో వీరు కూడా అదే విధమైనటువంటి అనుభవాలు చేయగలిగినటువంటి వారు. అలా వీటన్నిటిలో కూడా నిర్విశేషాః, విశేషము అంటే భేదము, ప్రత్యేకంగా ఉండటం. నిర్విశేషాః అంటే పెరుమాళ్లతోటి ఏ విధమైనటువంటి భేదం లేనటువంటి వారు కాబట్టి సవయసః ఇవ సమానమైనటువంటి వయస్సు కలిగి, సవయసః ఇవ అంటే మిత్రులు లాంటి వారు. మిత్రుడు
సహజంగా లోకంలో మైత్రి అనేటటువంటిది ఇద్దరు ఒకే వయసులో ఉన్నటువంటి వారి మధ్య బాగా కుదురుతుంది. కాబట్టి సవయస ఇవ సమానమైనటువంటి వయసులో కలిగినటువంటి మిత్రుల వంటి వారు ఎవరు వారు అంటే నిత్య నిర్దోషగంధాః, నిత్యము ఎప్పుడు కూడా నిర్దోషగంధాః, దోషగంధము ఏమాత్రము లేనటువంటి వారు. అలాంటి నిత్యసూరులు ఎవరైతే ఉన్నారో సదాపి ఎల్లప్పుడూ కూడా ప్రేమ ప్రధాన భావావిల హృదయ హఠాత్ కైంకర్య భోగా, ప్రేమ భక్తి అతిశయం చేత, భక్తి బాగా అతిశయించి ఉండటం చేత, ప్రధాన దానివల్ల కలిగినటువంటి భావముల వల్ల అవిలా మిక్కిలిగా కలత చెందినటువంటి వారై, ఆర్తితోటి కలత చెందినటువంటి వారై, హృదయ అలాంటి హృదయాలు కలిగినటువంటి వారై, హఠాత్కార బలవత్కారంగా వెంటనే మళ్ళీ ఏదో ఒక కైంకర్యం క్షణం కూడా తీరిక లేకుండా, క్షణం కూడా వ్యర్థమవకుండా బలవంతంగా ఏదో ఒక కైంకర్యాన్ని పెరుమాళ్ళకి సమర్పించాలి అనేటటువంటి విధంగా, అంటే వెనువెంటనే ప్రతి కైంకర్యాన్ని పుచ్చుకుంటూ దానిని చేసేటటువంటి వారు కైంకర్య భోగా, కైంకర్యం అనేటటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి అలాంటి సాధ్యాహ దేవాహ, సాధ్యులు అనబడేటటువంటి నిత్యసూరులు శ్రీరంగభర్తు శ్రీరంగనాథుడికి తవచ నీకు కూడా పదపరీచార వృత్యై, మీ ఇద్దరికీ కూడా కైంకర్యం చేసేటటువంటి శ్రీపాదాలను సేవించేటటువంటి కైంకర్యం కోసం ఉన్నటువంటి వారు సంతి వారందరూ కూడా నీ కోసము ఉన్నారు. ఎవరందరూ అంటే నిత్యసూరులందరూ అంటున్నారు. ఎవరా నిత్యసూరులు? వారికి ఉండేటటువంటి ప్రత్యేకములు ఏమిటి అంటే గుణవపుర్వేష వృత్తస్వరూపై భోగైర్వా నిర్విశేష సవయస ఇవ ఏ నిత్య నిర్దోషగంధాః అని వారి వైభవాన్నంతటినీ కూడా చెప్తూ అలాంటి వారు శ్రీరంగభర్తుస్తవచ తల్లి నీ భర్తకి నీకు పదపరీచార వృత్యై, నీ పాదపద్మములను సేవించేటటువంటి వారున్నారు. వారెప్పుడు ఏం చేస్తూ ఉంటారు? సదాపి ప్రేమ ప్రదాన భావావిల హృదయ హఠాత్కార కైంకర్య భోగా, నిత్యము కూడా కైంకర్యం సమర్పిస్తూ ఉంటారు. వెనువెంటనే అన్ని విధములైనటువంటి కైంకర్యములు సమర్పిస్తూ ఉంటారు. ఎందుకు అంత కైంకర్య నిరతులై ఉన్నారు అంటే ప్రేమ ప్రధాన భావావిల హృదయ, వారి హృదయం ఎప్పుడూ కూడా అతిశయించినటువంటి ప్రేమ వల్ల కలిగినటువంటి భావాలతో నిండి ఉంటుంది. అంతేకాకుండా అవిల ఆర్తి చేత కలత చెందినటువంటి హృదయాలు. పెరుమాళ్ళకి ఎక్కడ ఏ లోటు కలుగుతుందో అని నిత్యము కూడా కలత చెందినటువంటి హృదయం కలిగినటువంటి వారు. కలత అంటే సామాన్యంగా మనం అనుభవించేటటువంటి దుఃఖం వల్ల వచ్చినటువంటి కలత కాదు. అతిశయించినటువంటి ప్రేమ వల్ల పెరుమాళ్ళకి ఎక్కడ ఏ కొరత జరుగుతుందో కొరత లేకుండా నిత్యము కైంకర్యం సమర్పించాలి పెరుమాళ్ళకి అనేటటువంటి కలతతో నిండినటువంటి హృదయం కలిగినటువంటి వారు. కాబట్టి హఠాత్ కైంకర్య భోగా, నిత్యము కూడా కైంకర్యాలను సమర్పిస్తూ ఆనందపరుస్తున్నారు పెరుమాళ్ళను. అలా ఉన్నటువంటి ఆ నిత్యసూరులందరూ కూడా శ్రీరంగభర్తు తవచ పదపరీచార వృత్యై, వారు నీకు నీ భర్త అయినటువంటి శ్రీరంగనాథుడికి కూడా పాదపద్మములను సేవించేటటువంటి కింకరులుగా ఉన్నారు అని అందంగా ఈ శ్లోకంలో భట్టరు వారు తెలియజేస్తున్నారు. ఇందులో సంభావన ఎలా తల్లిని సంభావిస్తున్నారు అంటే జనని, తల్లివైనటువంటి ఓ శ్రీరంగనాయకి జనని అని ఒక సంబోధన ఉంది. ఇంకొకటేమో హే శ్రీదేవి అని ఒక సంబోధన కూడా మనం ఇందులో గమనించవచ్చు. అలా ఓ తల్లి శ్రీరంగనాయకి సాధ్యాః సంతి దేవాః, ఇది వేదవాక్యాన్నే భట్టరు వారు తీసుకొచ్చి ఈ శ్లోకంలో కూరుస్తున్నారు.
భట్టర్ వారు అన్నీ కూడా వేదాలలో ఉపనిషత్తుల్లో ఏదైతే వాక్యాలను ప్రయోగింపబడ్డాయో తల్లి వైభవాన్ని చెప్పడానికి పెరుమాళ్ల వైభవాన్ని చెప్పడానికి ఏవైతే వాక్యాలు వేదాలు ప్రయోగిస్తున్నాయో ఆ వేద వాక్యాలనే తీసుకొచ్చి శ్లోకాలలో ఇముడుస్తున్నారు. ఇక్కడ కూడా సదా పశ్యంతి ఏ సూరయ, క్రిందటి శ్లోకంలో ఒకానొక శ్లోకంలో కూడా సదా పశ్యంతి ఏ సూరయ అని అక్కడ ఉన్నటువంటి నిత్య సూర్యుల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మనకి తెలియచేశారు. ఈ శ్లోకంలో కూడా ఆ వేద వాక్యాన్నే ఇక్కడ చెప్తున్నారు. యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అనేటటువంటిది వేదంలో ఉన్నటువంటి ఒక వేద వాక్యం. ఆ శృతి వాక్యాన్నే అనుసరించే తే సాధ్యాః సంతి దేవాః, సాధ్యాః అని చెప్పబడేటటువంటి ఆ నిత్యసూరులందరూ కూడా సంతి ఉన్నారు అని ఇక్కడ తెలియచేస్తున్నారు. సాధ్యాః అంటే పెరుమాళ్ల కైంకర్యంలో నిత్యము కూడా జాగరూకులై ఉండేటటువంటి వారు, పరమపదం నందు సనాతులైనటువంటి తేజోమూర్తులు ఎవరైతే ఉన్నారో వారిని సాధ్యులు అంటారు. ఎప్పుడు నిండో ఉన్నటువంటి వారిని సాధ్యులు అంటారు. పురుష సూక్తం యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అని పెరుమాళ్లను ఆరాధించి పెరుమాళ్లకి కైంకర్యం చేసేటటువంటి వారిని సాధ్యాః అనేటటువంటి విషయంతో పురుష సూక్తం సంభావిస్తోంది. కాబట్టి అదే విషయాన్ని చెప్తున్నారంటే ఎప్పటి నుండో గొప్ప తేజస్సుతోటి విరాజిల్లేటటువంటి వారు యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః, దేవాః అంటే గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి వారు, పూర్వే ఎప్పుడు నుండో సనాతనంగా ఎప్పుడు నుండో ఉన్నటువంటి వారు. ఎవరు ఎప్పటి నుండి ఆ పరమపదంలో ఉన్నారంటే పెరుమాళ్ళు ఎప్పటి నుండి ఉన్నారో అప్పటి నుండి కూడా ఈ నిత్య సూర్యులందరూ కూడా పెరుమాళ్లతో పాటు ఆయన నిత్య సంకల్పాన్ని అనుసరిస్తూ వారందరూ కూడా అక్కడే పరమపదంలో ఉన్నటువంటి వారు. కాబట్టి సనాతులైనటువంటి వారు, దేవాహ అని చెప్పడం వల్ల గొప్ప తేజస్సుతోటి ఉన్నటువంటి వారు, అలాంటి సాధ్యులు అనబడేటటువంటి వారు ఆ పరమపదంలో ఉన్నారు, పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తూ ఉన్నారు అని పురుష సూక్తంలో ఒక వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ చమత్కారం ఏంటంటే దేవాహ గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు అని చెప్తున్నారు. ఎందుకంత తేజస్సు కలిగి ఉన్నటువంటి వారు అంటే ఆనందం కలిగితే తిరుమేనిలో తేజస్సు వారి తిరుమేనిలో తేజస్సు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మనకి కూడా ఏదైనా చిన్న ఆనందం కలిగితే మన ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఆనందంతో ముఖం వెలిగిపోతూ అది సాధారణంగా మనం ఈ లోకంలో కూడా చూసేటటువంటి ఒక చక్కనైనటువంటి విషయం. అక్కడ కూడా నిత్యము అక్కడ ఉన్నటువంటి నిత్య సూర్యులందరూ కూడా పెరుమాళ్ళకి నిత్య కైంకర్యం సమర్పిస్తూ ఆయన ఆ కైంకర్యాలను పుచ్చుకొని ఆనందానుభవం చేస్తూ ఉంటే ఆయన తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆనందాన్ని వీరు నిత్యము కూడా అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఆనందంతో విరాజిల్లేటటువంటి దివ్య తిరుమేనులు కలిగినటువంటి వారు, తేజోమూర్తులుగా ఉన్నటువంటి వారు. ఎవరికైతే భగవత్ కైంకర్యం నిరంతరం సాధ్యమవుతోందో వారు సాధ్యులు. అందుకే వీరిని సాధ్యాహ అని చెప్తోంది వేదం. నిత్యము కూడా పెరుమాళ్ల కైంకర్యం లభించడం అనేటటువంటిది ఒక చక్కటి వరం. ఈ లోకంలో ఉన్నటువంటి వారికి నిత్యము పెరుమాళ్ల కైంకర్యం చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఎన్నో అవరోధాలు కలుగుతూ ఆ కైంకర్యానికి విరోధములు కలుగుతూ ఉంటాయి. మన శరీరం వల్ల అయితే ఏమి, కాలం వల్ల అయితే ఏమి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అయితేనేమి, ప్రకృతి వల్ల అయితేనేమి, మనసు మళ్ళీ మారిపోవడం వల్ల అయితేనేమి అనేక కైంకర్య విరోధములన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వారికి ఇవన్నీ ఈ దోషాలేమీ ఉండవు. కాబట్టి భగవత్ కైంకర్యం అనేటటువంటిది నిరంతరం సాధ్యమవుతోంది. కాబట్టి వారిని సాధ్యులు అంటారు. నిత్యాత్మలు, నిత్యము పెరుమాళ్ళ దగ్గర ఉండి పెరుమాళ్ళకి నిత్యము భగవత్ కైంకర్యం చేసేటటువంటి వారు. వారి యొక్క వైభవాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు భట్టర్ వారు. వారు ఎలాంటి వారు అంటే గుణ వపుర్ వేషవృత్త స్వరూపై, ఎలాంటి గుణములు కలిగినటువంటి వారు, ఎలాంటి ఈ వైభవం కలిగి ఎలాంటి విశేషణములు కలిగినటువంటి వారు అంటే మొదటిగా నిత్య సూర్యులనే చెప్తున్నారు అని చెప్పడానికి ఏమని తెలియచేస్తున్నారు అంటే నిత్య నిర్దోష గంధాహ. పరమపదంలో రెండు రకాల జీవులు ఉంటారు. ఒకరేమో పెరుమాళ్ళ యొక్క నిత్య సంకల్పాన్ని అనుసరించి ఎప్పుడూ కూడా ఈ సంసార గంధమే అంటనటువంటి వారు నిత్య సూర్యులు. ఇంకొక
ఇంకొక కేటగిరీకి చెందినటువంటి వారేమో ఈ లోకంలోకి వచ్చి పెరుమాళ్ళ కటాక్షంతో ఈ లోకంలో తాము ప్రపత్తి చేసి పెరుమాళ్ళ పాదార విందాలను పట్టుకొని ఆయన కటాక్షంతో ఈ జన్మరాహిత్యాన్ని పొంది పరమపదం చేరి అక్కడ పెరుమాళ్ళకి నిత్య కైంకర్యం చేసేటటువంటి ముక్తులు. కానీ భట్టర్ వారు ఈ శ్లోకంలో ఎవరి వైభవం తెలియచేస్తున్నారు అంటే మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా ఇద్దరికీ కూడా సమానంగా ఉంటాయి. ఏమిటి ఆ మిగిలినటువంటి విషయాలు అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా గుణ వపుర్ వేష వృత్తస్వరూపై భోగైర్వా నిర్విశేషాః సవయసః ఇవ అనేటటువంటి ఈ విశేషణములన్నీ కూడా నిత్యులకి ముక్తులకి సమానంగా ఉంటాయి. నిత్యులు ముక్తులు కూడా పెరుమాళ్ళకి ఏవైతే కళ్యాణ గుణములు ఉంటాయో వారికి కూడా అవే కళ్యాణ గుణములు ఉంటాయి. పెరుమాళ్ళు ఎలా అయితే అప్రాకృతమైనటువంటి తిరుమేనితో వేంచేసి ఉంటారో అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు కూడా అప్రాకృతమైనటువంటి తిరుమేనితోనే వేంచేసి ఉంటారు. పెరుమాళ్ళు ఎలా అయితే చతుర్భుజుడై శంఖచక్రాలను ధరించి ఉంటారో ఈ నిత్యులు ముక్తులు కూడా అలాగే ఉంటారు. స్వరూపం కూడా ఆనందమయంగా దోషరహితంగా అలా జ్ఞానంతో నిండి ఉంటుంది వారికి వీరికి కూడా. భోగానుభవం కూడా నిత్యులకి ముక్తులకి సమానంగానే ఉంటుంది. కాబట్టి మిగిలిన సవయసః వీరు కూడా నిత్యులు ముక్తులు కూడా ఎప్పుడూ కూడా 25 వర్షములు కలిగినటువంటి వారిగా యువకులుగానే ఉంటారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. కానీ నిత్యులకు ఉండేటటువంటి ఒకే ఒక ప్రత్యేకత ఏమిటంటే ముక్తుల కన్నా కూడా నిత్యులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే నిత్య నిర్దోషగంధాః ఏమాత్రము కూడా దోష గంధము లేనటువంటి వారు. దోషగంధము ఇద్దరికీ సమానమే. మళ్ళీ దోషగంధము లేకుండా ఉండటము ఇద్దరికీ సమానమే. నిత్యులకి దోషగంధము ఉండదు, ముక్తులకి దోషగంధం అనేటటువంటిది ఉండదు. కానీ నిత్య అనేటటువంటి పదాన్ని ప్రయోగించడం వల్ల ఎప్పుడూ కూడా దోషగంధము లేనటువంటి వారు. ముక్తులేమో ఈ లోకంలోకి వచ్చి ఆ దోషాలతోటి కొన్ని రోజులు ఉండి తర్వాత ఆ దోషాలు తొలగింపబడి తర్వాత అక్కడికి వెళ్ళి చేరినటువంటి వారు. నిత్యులేమో అసలు ఈ లోకంలోకే లీలా విభూతిలోకే రానటువంటి వారు కాబట్టి ఏమాత్రము కూడా దోషం అనేటటువంటి వాసన లేనటువంటి వారు. ప్రకృతి సంసార బంధం అనేటటువంటి దోషమే లేకుండేటటువంటి వారు. దోషము అంటే ఏమిటి అంటే సంసారులకి మనందరికీ కూడా కొన్ని దోషాలు ఉంటాయి. క్లేశాలు అని, కర్మలు అని, విపాకములు అని, ఆశయములు అనేటటువంటి 4 విధములైనటువంటి దోషాలు మనందరికీ ఉంటాయి. క్లేశములు అంటే అజ్ఞానము, అహంకారము, రాగము, ద్వేషము, అభినవేశము అనేటటువంటి 5 కూడా క్లేశ పంచకము అని చెప్పబడుతుంటే మనస్సు వల్ల కలిగేటటువంటి దుఃఖాలను మనసుకు కలిగేటటువంటి మాలిన్యాలు 5 రకాలుగా ఉంటాయి. అజ్ఞానం, జ్ఞానం లేకపోవడం, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలనే సుఖాలుగా భావించేటటువంటి అజ్ఞానం. మనం మన శరీరాన్ని పోషించుకోవడం కోసమే ఉన్నాము అని చెప్పబడేటటువంటి అజ్ఞానం. అలా అజ్ఞానం వల్ల ఎన్నో దుఃఖాలు, ఎన్నో దోషాలు, ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి అజ్ఞానం అనేటటువంటిది ఒక గొప్ప క్లేశము. అహంకారం, నేనే చేస్తున్నాను, నేనే స్వతంత్రుణ్ణి అనేటటువంటి భావన, నా కొరకే నేను ఉన్నాను అనేటటువంటి భావన, అహంకారం కూడా దుఃఖానికి కలగచేస్తుంది. రాగం, ఇతర విషయాల పట్ల అనురాగాన్ని పెంచుకోవడం, ప్రేమను పెంచుకోవడం కూడా దుఃఖ కారణం అవుతుంది. ద్వేషం, అది కలగకపోతే ఆ అనురాగం, మోహం పెంచుకున్నటువంటి వస్తువు కలగకపోతే, దొరకకపోతే దాని మీద ద్వేషం కలుగుతుంది. అభినవేశం, చాలా మోహం, అత్యంత గొప్పగా రాగం కలిగి ఉండటాన్ని అభినవేశం, మోహము అని చెప్తారు. అంటే అది ఉండలేనటువంటి స్థితిలో ఉండటాన్ని మోహము అంటారు. ఇలా అజ్ఞానము, అహంకారము, రాగము, ద్వేషము, అభినవేశము అనేటటువంటి 5 క్లేశాలు కూడా ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉంటాయి. వాటి వల్ల చిత్తమాలిన్యము, మనసుకి మాలిన్యం కలిగి ఎప్పుడూ కూడా మనసు దుఃఖాన్ని, సుఖాన్ని, లేకపోతే దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అది ఒక దోషము అంటారు. ఇంకొక దోషం ఏమిటి అంటే కర్మ అనేటటువంటిది కూడా ఒక దోషం. పుణ్యపాప కర్మలను ఆచరిస్తూ ఉండటము, తద్వారా ఎప్పుడూ కూడా ఈ సంసారంలో ఉండిపోవటము అనేటటువంటిది ఇంకొక దోషము. విపాకము అంటే జాతి, గుణము, ఆయుష్ మొదలైనటువంటి
దశలన్నిటినీ కూడా విపాక దోషములు, కొంతమందికి ఎక్కువ ఆయుష్ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఆయుష్ ఉంటుంది, కొంతమంది మంచి గుణాలు కలిగినటువంటి వారు అవుతారు, కొంతమంది చెడ్డ గుణాలు కలిగినటువంటి, అలా తారతమ్యాలు కలిగి ఉండటాలు కూడా దోషం, పూర్వజన్మ సుకృతం వల్ల కలిగినటువంటి దోషాలే. ఆశయాలు అంటే పూర్వానుభవాన్ని బట్టి వచ్చేటటువంటి సంస్కారాలని ఆశయాలు అంటారు. పూర్వజన్మలో మనం మంచి పుణ్యకార్యాలని సత్కర్మలను చేస్తే మంచి శిష్ట సంస్కారం వస్తుంది. అదే పూర్వజన్మలో మనం మంచి కార్యక్రమాలు ఏమీ చేయకపోయింటే దుష్ట సంస్కారం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ ఆశయము అనేటటువంటిది కూడా ఒక దోషము అని చెప్తారు. అలా సంసారులందరికీ కూడా క్లేశములు అనేటటువంటి దోషములు ఉంటాయి, కర్మ అనేటటువంటి దోషము, విపాకము అనేటటువంటి దోషము, ఆశయము అనేటటువంటి దోషాలన్నీ కూడా ఉంటాయి. కానీ నిత్యసూరులకి ఆ దోషాలే అంటనటువంటి వారు, ఎప్పుడూ కూడా ఈ సంసారంలోకి వచ్చినటువంటి వారు కాదు కాబట్టి ఎప్పుడూ ఈ దోషాలు లేనటువంటి వారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా వారికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే నిత్య నిర్దోషగంధా, ఎప్పుడూ కూడా దోషము లేనటువంటి వారు. ఈ విషయాన్నే మనకి ఆళ్వందారులు కూడా చాలా చక్కగా చెప్తారు. హతాఖిల క్లేశమలై స్వభావతః, హత అఖిల క్లేశమలై స్వభావతః, ఎప్పుడు స్వభావ సిద్ధంగా వారికి సహజంగానే ఎటువంటి క్లేశములు కూడా, క్లేశ గంధము కూడా లేనటువంటి వారు. హతాఖిల క్లేశమలై స్వభావతః త్వదానుకూల్యైకరసైస్తవోచితైః గృహీత తత్పరిచార సాధనైః నిషేవ్యమాణం సచివైర్యథోచితం అనేటటువంటి శ్లోకంలో నిత్యసూరులు క్లేశములేమీ లేనటువంటి, స్వభావ సిద్ధంగా సహజంగా క్లేశములేమీ కూడా, దోషములేమీ లేనటువంటి వారు త్వదానుకూల్యైక రసైః తవోచితైః, పరమాత్మ ఉచితమైన ఆయన ఏ కైంకర్యాన్ని సమర్పించమంటే ఆ కైంకర్యాన్ని పుచ్చుకునేటటువంటి వారు, కైంకర్యం చేయడానికి సిద్ధపడేటటువంటి వారు, ఆ కైంకర్యం చేయడానికి కావలసినటువంటి సాధనములన్నీ కూడా నిత్యము పరిగ్రహించి ఉండేటటువంటి వారు. గృహీత తత్పరిచార సాధనైః నిషేవ్యమాణం సచివైర్యథోచితం, అలాంటి ఆ సాధనములన్నిటినీ కూడా పుచ్చుకొని ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేటటువంటి వారు అని యామునాచార్యుల వారు కూడా నిత్య నిర్దోషగంధాః అనేటటువంటి ఈ పదానికి అక్కడ యామునాచార్యుల వారు హతాఖిల క్లేశమలైః, ఆ నిత్యము ఆ దోషములేవి కూడా, మలములనేవి కూడా లేనటువంటి వారు అని చక్కగా తెలియజేస్తారు. అలా దోషములేవి కూడా లేకుండా ఉండటము ఆ నిత్యసూరుల యొక్క వైభవం. అది తెలియచేస్తూ, అంతకన్నా దాంతో కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి అంటే రూపము, ఆ నిత్యసూరుల యొక్క రూపము, ఆ తర్వాత వపుః వేష వృత్తస్వరూపై భోగైర్వా నిర్విశేష సవయస ఇవ అని చెప్తున్నారు. మిగిలినటువంటి విశేషణములు కూడా పెరుమాళ్ళకి ఏవైతే కళ్యాణ గుణములు ఉంటాయో వీరికి కూడా అవే కళ్యాణ గుణములు ఉంటాయి. ఎవరైతే జీవులు విరజానది దాటిన తర్వాత ఆ పరమపదాన్ని దర్శించేటటువంటి జీవులకి పరమం సామ్యముపైతి, పెరుమాళ్లతో సమానమైనటువంటి స్థితి వస్తుంది అని ఉపనిషత్తు తెలియజేస్తోంది. ఆ ఉపనిషత్ వాక్యాన్ని అనుసరించి పెరుమాళ్ళకి ఏదైతే గుణములు ఉంటాయో, పెరుమాళ్ళదే ఏదైతే దివ్యమంగళ విగ్రహం ఉంటుందో, పెరుమాళ్ళకి ఏదైతే దివ్య రూపం ఉంటుందో అవన్నీ కూడా వీరికి కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులకి దివ్యసూరులకి ఉంటాయి అని చెప్తున్నారు. పెరుమాళ్ళకి అష్టగుణము ఆవిర్భావము, గుణములు అష్ట కళ్యాణ గుణములు ఉంటాయి. అపహత పాప్మత్వం, పుణ్యపాపాలు లేకుండా ఉండటం. అపహత పాప్మత్వం, పాపము ఉండదు, పుణ్యము ఉండదు. పుణ్యపాపాలు ఎప్పుడూ కూడా అంటకుండా ఉండి ఉండటము ఒక గొప్ప గుణము, పెరుమాళ్లకు ఉండేటటువంటి గుణం. విజరత్వం, ముసలితనం లేకుండా ఉండటం. విమృత్యత్వం, మరణం లేకుండా ఉండటం. విశోకత్వం, దుఃఖం లేకుండా ఉండటం. విజిగత్వం, ఆకలి లేకుండా ఉండటం. అపిపాసత్వం, దప్పిక లేకుండా ఉండటం. సత్యకామత్వం, సత్య సంకల్పత్వం, సత్యకామత్వం, కోరికలన్నీ కూడా కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఫలించేటటువంటిగా ఉండటం. సత్య సంకల్పం, ఫలించేటటువంటి వారు చేసేటటువంటి సంకల్పాలన్నీ కూడా చక్కగా ఫలించేటట్టుగా ఉండడం. ఈ గుణములన్నీ కూడా పెరుమాళ్ళకి ఉంటాయి.
ఎవరైతే జీవుడు పరమపదానికి చేరుతాడో ఆ ముక్తాత్మలందరికీ కూడా ఈ అష్టగుణ ఆవిర్భావం జరుగుతుంది, స్వస్వరూప ఆవిర్భావం జరుగుతుంది అంటారు. స్వస్వరూప ఆవిర్భావం జరగడము అంటే ఈ అప్పటి వరకు ప్రకృతి సంబంధంతో ప్రకృతి సంబంధం వల్ల మనకి ప్రకాశించినటువంటి ఈ 8 గుణములన్నీ కూడా ఎప్పుడైతే విరజలో జీవుడు స్నానమాచరించి ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ ప్రకృతి మండలంలోకి వచ్చేస్తుందో, ఆ ముందుకి జీవుడు వెళ్ళిపోతాడో అప్పుడు ఈ అష్టగుణములన్నీ కూడా మళ్ళీ జీవుడిలో గొప్పగా ప్రకాశిస్తాయి. ఎప్పుడూ ఉంటాయి, జీవుడికి ఎప్పుడూ ఉంటాయి, పెరుమాళ్ళకి కూడా ఈ గుణములన్నీ కూడా ఉంటాయి. కానీ జీవుడికి ప్రకృతి సంబంధం వల్ల ఆ గుణములన్నీ కూడా మరుగున పడి ఉంటాయి. దీనికి ఉపనిషత్తు ఒక చక్కటి ఉదాహరణ చెప్తుంది. ఒక చక్కటి వృక్షం ఉందండి. ఆ వృక్షం మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షేమో అక్కడ ఉన్నటువంటి ఫలములన్నిటినీ కూడా తింటూ ఉంది. ఇంకొక పక్షేమో ఏమీ తినకుండా అక్కడ ఉన్నటువంటి ఫలములేమి, ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఫలములేమీ తినకుండా గొప్పగా ప్రకాశిస్తోంది అనేటటువంటి విషయాన్ని ఉపనిషత్తు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి చెప్తూ ఉంటుంది. ఆ చెట్టు మన శరీరం, ఆ చెట్టు మీద ఉన్నటువంటి 2 పక్షులు, ఒకటేమో జీవాత్మ, ఒకటేమో పరమాత్మ. జీవాత్మ ఏమో ఈ ప్రకృతి సంబంధం వల్ల ఆ ప్రకృతికి ఆ శరీరంతో ఫలములను తింటోంది పక్షి అని చెప్తున్నారు. అంటే శరీరాన్ని ఉపయోగించుకుంటూ కర్మానుభవం చేస్తోంది. అంటే తనకు తగినటువంటి పుణ్యాలను పాపాలను అనుభవిస్తూ ఉంటుంది ఆ జీవుడు అనేటటువంటి పక్షి. ఆ ఫలములను తింటూ ఉంటుంది. ఇంకొక పక్షి ఏమో ఆ చెట్టుకున్నటువంటి ఫలములను తినకుండా గొప్పగా ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. ఈ పక్షి ప్రకాశించడం లేదు. ఇంకొక పక్షి ఏదైతే పక్షి ఆ ఫలములను తినకుండా ఉంటుందో ఆ పక్షి గొప్పగా ప్రకాశిస్తోంది. నిజానికి 2 ప్రకాశించవలసినటువంటి పక్షులే అయినప్పటికీ కూడా ఈ పక్షి ఆ ఫలములు జీవాత్మ అని చెప్పబడేటటువంటి ఈ పక్షి ఫలములను తింటోంది, కర్మానుభవం చేస్తోంది. కాబట్టి ప్రకృతి సంబంధం వల్ల ఆ గుణములన్నీ కూడా మరుగున పడిపోయాయి. కాబట్టి ఆ గుణము ఈ జీవాత్మ అని చెప్పబడేటటువంటి పక్షి ప్రకాశించడం లేదు. పరమాత్మ మాత్రం అక్కడ ఉన్నటువంటి ఫలములను తినకుండా, అంటే కర్మానుభవం చెయ్యకుండా గొప్పగా ప్రకాశిస్తున్నాడు. గుణములన్నింటితో కూడా కళ్యాణ గుణములతోటి గొప్పగా ప్రకాశిస్తున్నాడు. వారిద్దరూ ఎక్కడ ఉంటారు అంటే అదే వృక్షంలో ఉంటారు. ఈ శరీరం అనేటటువంటి వృక్షంలో లోపల జీవాత్మ ఉంటాడు, ఆ లోపల పరమాత్మ ఉంటాడు. మరి పరమాత్మ కూడా శరీరంలో ఉంటాడు కదండి. పరమాత్మకి కర్మానుభవం ఉండదా అంటే ఉండదు. జీవుడికి మాత్రమే ఆ కర్మానుభవం ఉంటుంది. లోపల పరమాత్మ ఎప్పుడూ కూడా చక్కటి కళ్యాణ గుణములతోటి ప్రకాశిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయం ఉపనిషత్తు చెప్తుంది. అలా ప్రకృతి సంబంధం వల్ల మరుగున పడిపోయినటువంటి ఈ అపహత పాపత్వం అనే చెప్పబడేటటువంటి అష్టగుణములన్నీ కూడా విరజా నది దాటిన తర్వాత జీవుడికి మళ్ళీ ప్రకాశిస్తాయి. జీవుడిలో మరుగున పడినటువంటి ఈ గుణములన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తాయి. దాన్నే స్వస్వరూపావిర్భావము. అందుకే క్రిందటి శ్లోకంలో పరమపదాన్ని చెప్పేటప్పుడు భట్టర్ వారు ఏమని తెలియచేస్తారు అంటే యద్దూరే మనసో అనేటటువంటి ఆ శ్లోకంలో ఒక పదంతో సాయుజ్యస్య యదేవ సూతిః, సాయుజ్యస్య యదేవ సూతిః. పరమపదం ఎలాంటిది అంటే సాయుజ్యానికి పుట్టినిల్లు అనేటటువంటి ఒక వాక్యంతో ఆ వైభవాన్ని తెలియజేస్తారు. జీవుడికి ఆ పరమపదాన్ని చూడగానే అతనికి మరుగున పడినటువంటి ఈ గుణములన్నీ కూడా స్వస్వరూపమంతా కూడా మళ్ళీ ఆవిర్భవిస్తుంది. కాబట్టి సాయుధ్యం పరమపదాన్ని చూడగానే కలుగుతుంది. ఇదే ఆ అష్టగుణ ఆవిర్భావమే ఇక్కడ సాయుధ్యము అని చెప్తారు. అలా పెరుమాళ్లకు ఉండేటటువంటి గుణముల లాంటి గుణములు వీరందరూ కూడా కలిగినటువంటి వారు. తే సాధ్యా సంతి దేవ జనని గుణ. గుణములన్నీ పెరుమాళ్లకు ఉండేటటువంటి గుణములతో సమానమైనటువంటి గుణములు కలిగినటువంటి వారు. పెరుమాళ్ళకి ఇంకొన్ని గుణాలు కూడా ప్రత్యేకంగా చెప్తారు. షాడ్గుణ్యమూర్తి అని పెరుమాళ్ళని స్తుతిస్తూ ఉంటారు. ఈ అష్టగుణములే కాకుండా భగవత్ శబ్దంతో చెప్పబడేటటువంటి షడ్గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు స్వామి. జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు అనేటటువంటి ఆ 6 గుణములు కూడా కలిగినటువంటి వాడు స్వామి. 6 గుణములు కూడా ఈ జీవులకి, నిత్యులకి, ముక్తులకి కూడా పరిపూర్ణంగా ఉంటాయి అక్కడ. అంతేకాకుండా గుణాః వపుః
అక్కడ ఉన్నటువంటి తిరుమేని కూడా పాంచభౌతికమైనటువంటి తిరుమేని కాకుండా అప్రాకృతమైనటువంటి తిరుమేని కలిగినటువంటి పంచోపమయమైనటువంటి సరి అక్కడ దివ్య తిరుమేని వారికి లభిస్తుంది. కాబట్టి పెరుమాళ్ళ యొక్క అవయవం సౌష్ఠవం ఎలా ఉంటుందో, అవయవ సౌష్ఠవంతో పెరుమాళ్ళ యొక్క దివ్య మంగళ విగ్రహం ఎలా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి నిత్యులకి ముక్తులకి కూడా అదే విధమైనటువంటి తిరుమేని లభిస్తుంది. ఇక వేషం కూడా ఎలా ఉంటుంది అంటే శంఖచక్రాలను పట్టుకొని పెరుమాళ్ళు ఎలా అయితే వేంచేసి ఉంటారో, ఊర్ధ్వపుండరాలను ధరించి చతుర్భుజుడుగా పెరుమాళ్ళు ఎలా వేంచేసి ఉంటారో అలాగే ఇక్కడ నిత్యులందరూ కూడా అదే విధంగా ఉంటారు. కానీ పెరుమాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా ఉండేటటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. పరమపదం చేరిన తర్వాత అప్పుడే ప్రవేశిస్తున్నటువంటి ఆ ముక్త పురుషుడికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందరూ కూడా ఒకేలా ప్రకాశిస్తూ ఉండేటటువంటి వారు, అందరూ కూడా చతుర్భుజములు కలిగినటువంటి వారు, అందరూ కూడా చేతుల్లో హస్తములలో శంఖచక్రాలు ధరించినటువంటి వారు. ఎవరు పెరుమాళ్ళు, ఎవరు మిగిలినటువంటి నిత్యులు ముక్తులు అనేటటువంటి కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుందని, కానీ పెరుమాళ్ళకి మాత్రమే అసాధారణంగా ఉండేటటువంటి కొన్ని చిహ్నములు ఉంటాయని చెప్తూ ఉంటారు. శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ, వక్షస్థలంలో పిరాటి వేయించేసి ఉండడము, ఇవన్నీ కూడా పెరుమాళ్ళకి మాత్రమే అసాధారణంగా ఉండేటటువంటి చిహ్నములు. లక్ష్మీ వక్షస్థలంలో లక్ష్మీదేవి వేయించేసి ఉండటం, ఆ పక్కన శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగి ఉండటం, కౌస్తుభం అనేటటువంటి ఆ మణిని ధరించి ఉండడము, వైజయంతి మాలను ధరించి ఉండటము, అలాంటివన్నీ కూడా పెరుమాళ్ళకి మాత్రమే అసాధారణంగా ఉండేటటువంటి విషయం. మిగిలినటువంటివన్నీ కూడా అందరికీ కూడా సమానంగా ఉంటాయి. అందుకే వేషము శంఖచక్రాదులు ఊర్ధ్వపుండరాలతో పెరుమాళ్ళలాగా ధరించి ఉండేటటువంటి స్థితి వీరికి కూడా ఉంటుంది. వృత్తం నడవడి కూడా ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులందరూ కూడా పెరుమాళ్ళు ఎలా అయితే ఆజ్ఞను జారీ చేస్తూ ఉంటారో, అనుగ్రహాన్ని కటాక్షిస్తూ ఉంటారో, అదే వ్యాపారంగా కలిగి ఉంటారో ఈ నిత్యులు ముక్తులు కూడా ఆజ్ఞను జారీ చేసేటటువంటి విక్షసేనుల వారు పెరుమాళ్ళు హాయిగా పద్మవనాలలో పిరాట్టిమానులతోటి విహరించడానికి వెళ్ళిపోతూ తమ బాధ్యత ఈ లోకాలన్నిటినీ కూడా నిర్వహించేటటువంటి బాధ్యతను విశ్వసేనుల వారికి అప్పచెప్పారు అని కొన్ని చోట్ల మనం పూర్వాచార్యులు చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. కొన్ని చోట్ల ఆ బాధ్యతనంతటినీ కూడా సుదర్శన పెరుమాళ్ళకి అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం. అలా లోకాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత పెరుమాళ్ళు ఎలా అయితే ఆజ్ఞలు జారీ చేస్తూ మిగిలినటువంటి వారిని అనుగ్రహిస్తూ కటాక్షిస్తూ ఉంటారో వీరికి కూడా అదే విధమైనటువంటి వ్యాపారాలు కలిగినటువంటి వారు. ఇక స్వరూపం కూడా ఇద్దరికీ ఒకేలా ఉంటుందండి. స్వరూపం అంటే జ్ఞానము, ఆనందము, అమలత్వము, దోషాలు ఏవి లేకుండా ఉండటము, జ్ఞానంతో ప్రకాశించటము, ఆనందమయమై ఉండటము, అలా స్వచ్ఛంగా ఉండేటటువంటి నిత్య పరిశుద్ధాత్మకుడుగా పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ జీవులందరూ కూడా నిత్యులు ముక్తులు కూడా ఎప్పుడూ కూడా అలాంటి పరిశుద్ధాత్మకులుగానే వారందరూ కూడా ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా గుణ వపుర్ వేష వృత్తస్వరూపై భోగైర్వా, ఇక భోగములు కూడా పెరుమాళ్ళు ఎలా అయితే ఆనందాన్ని అనుభవిస్తున్నారో ఆ ఆనందాన్ని అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులు ముక్త పురుషులు కూడా అదే విధంగా ఆనందిస్తున్నారు. అంతేకాదండి, సవయసహ ఇలా దేంట్లో కూడా తేడా లేకపోవడం వల్ల భోగైర్వా నిర్విశేషాః, ఎందులోనూ కూడా భేదం లేకపోవడం వల్ల ఎలా ఉన్నారు అంటే సవయసః ఇవ, ఒకే వయసులో ఉన్నటువంటి మంచి స్నేహితులలా ఈ నిత్యులు ముక్తులు పెరుమాళ్ళకి ఉంటారు. ఈ ప్రకృతి తత్వాలన్నీ కూడా 24 తత్వాలు కలిగినటువంటిది ప్రకృతి. 25వ తత్వంతో జీవుణ్ణి చెప్తూ ఉంటారు, 26వ తత్వంతో పెరుమాళ్ళని చెప్తూ ఉంటారు. అదే విధంగా అనుసరించి ఎప్పుడూ కూడా జీవుడు ఆ 25 సంవత్సరములు కలిగినటువంటి వయసులో ఉన్నటువంటి ఒక పురుషుల్లాగే ఆ జీవుడు ఉంటారని, పెరుమాళ్ళు 26 సంవత్సరములు కలిగినటువంటి వారిగానే పెరుమాళ్ళు అక్కడ వేయించేసి ఉంటారు అనేటటువంటి విషయాన్ని వేదాలలో ఉపనిషత్తులలో చెప్తూ ఉంటారు. అలా జీవుడు ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి జీవులందరూ నిత్యులు ముక్తులు అందరూ కూడా ఎప్పుడూ 25 వర్షముల యువ వయసుతోనే అక్కడ యువకులుగానే అక్కడ ఉంటారు. కాబట్టి సవయసహ పెరుమాళ్లతోటి సమానమైనటువంటి వయసు కలిగినటువంటి వారు. ఇంకా
భోగైకి సుఖానుభవం కూడా, భోగానుభవం భగవద్ అనుభవం కూడా, విభూతి అనుభవం కూడా ఒకే విధంగా ఉంటుంది. నిన్న శ్లోకంలో మనం చెప్పుకున్నాం, శాంతోదిత దశ నిత్యోదిత దశ అని పెరుమాళ్ళకు ఉంటుందని, తన కళ్యాణ గుణములు తానే అనుభవించుకుంటూ ఉండేటటువంటి స్థితి ఒకటని, విభూతిని తన విభూతిని అనుభవించేటటువంటి ఒక స్థితి అని, అలా ఇక్కడున్నటువంటి నిత్యులకి కూడా ఆ భగవద్ అనుభవము విభూతి అనుభవం రెండూ కూడా ఉంటాయి. ఆ అనుభవాలలో నిర్విశేష ఏమాత్రము కూడా పెరుమాళ్లతోటి తారతమ్యం లేకుండా పరమ సామ్యం కలిగినటువంటి వారు. భోగ అంటే సుఖైహి భోగాలు అంటే సుఖాలు, అక్కడ అనుభవించేటటువంటి సుఖాలను, అక్కడ ఉన్నటువంటి భోగాలను అన్నిటినీ కూడా చెప్తూ ఉంటారు. అలా నిత్యము సదా పశ్యంతి సూరయ అని ఎప్పుడూ కూడా పెరుమాళ్లను సేవిస్తూ ఇలా పెరుమాళ్లతోటి భోగానుభవం సమానంగా ఉన్నటువంటి ఆ నిత్య నిర్దోషగంధ, ఎప్పుడూ కూడా కొంచెం కూడా దోషగంధం అంటున్నటువంటి ఆ నిత్య సూర్యులందరూ కూడా నీకు పరిచర్యలు చేసేటటువంటి వారే. సదాపి శ్రీరంగభర్తు తవ చపద పరిచార వృత్యై, ఎల్లప్పుడూ కూడా శ్రీరంగనాథుడికి శ్రీదేవికి కూడా పరిచర్యలు పాదసేవ చేసేటటువంటి వారై ఉన్నారు. అద్భుతమైనటువంటి మాట. ఇక్కడ చెప్పేదేమో పరమపదనాథుడు గురించి. ఈ 5-6 శ్లోకాలలో దేన్ని తెలియచేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి పరమపదనాథుడు గురించి చెప్తున్నారు. కానీ పదప్రయోగం ఆ పెరుమాళ్ళని ఏమని సంభావిస్తున్నారు? పరమపదనాథుడు అని చెప్పడం లేదు, శ్రీరంగ భర్తుహు అని చెప్తున్నారు. శ్రీదేవిని మాత్రం రంగనాయకిని మాత్రం శ్రీదేవి, శ్రీరంగనాథుడికి ఈ నిత్యసూరులందరూ కూడా పరిచర్యలు చేస్తున్నారు, పాద పరిచర్యలు చేస్తున్నారండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగనాయికే అక్కడ ఉన్నటువంటి పెరియ పిరాట్టి, ఇక్కడ ఉన్నటువంటి రంగనాథుడే అక్కడ ఉన్నటువంటి పరవాసుదేవుడు అనేటటువంటి ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పకుండానే చెప్తున్నారు. ఈ శ్రీరంగము మరేదో కాదండి, ఆ వైకుంఠమే, ఆ పరమపదమే ఇక్కడ శ్రీరంగము అని చెప్పడం కోసం భట్టర్ వారు పరవాసుదేవుడో అనో లేకపోతే శ్రీవన్ లక్ష్మీ వల్లభుడో శ్రీయపతియో అని చెప్పకుండా శ్రీరంగభర్తుహు, ఓ తల్లి నీ భర్త అయినటువంటి శ్రీరంగనాథుణ్ణి, నిన్ను శ్రీదేవి అయినటువంటి నిన్ను కూడా పాద పరిచార వృత్యై పరిచర్యలు చేస్తూ మీకు ఆనందాన్ని కలిగచేసేటటువంటి వారవుతున్నారు. దేవి మారావార్ తిరుమగల్ పూవియేవ మత్తమరర్ ఆట్చైవార్. ఆళ్వార్లు కూడా పెరుమాళ్ళు దేవీమారులతోటి వేయించేసి ఉంటారు. ఎవరెవరు? లక్ష్మీదేవితోటి, భూదేవితోటి, మిగిలినటువంటి దేవేరులతోటి అక్కడ వేయించేసి ఉంటే ఆ దేవేరులందరూ కూడా ప్రేరేపిస్తూ ఉంటే మిగిలినటువంటి నిత్యసూరులందరూ కూడా కైంకర్యం చేస్తూ ఉంటారు. పెరుమాళ్ల పక్కన వేయించేసి ఉన్నటువంటి పిరాట్టిమారులందరూ కూడా నిత్యసూరులకి ఏ కైంకర్యాలు చేయాలో, వారి స్వరూపానికి ఉచితమైనటువంటి కైంకర్యములు ఏవేవి చేయాలో ఆ పిరాట్టిమారులు ఆదేశిస్తూ ఉంటే ఆ ఆదేశాలకి అనుగుణంగా మిగిలినటువంటి నిత్యసూరులందరూ కూడా వారికి చక్కగా కైంకర్యం చేస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అసలు కైంకర్యం సేవ చేయడం అంటేనే దుఃఖంతో కూడినటువంటి పని కదండి. లోకంలో ఎవరికైనా సేవ చేయండి అంటే ఒక రోజు సేవ చేస్తే బాగుంటుంది, 2 రోజులు సేవ చేస్తే బాగుంటుంది. కానీ అదే పనిగా నిత్యము ఉన్నంతకాలము వారికి సేవ చేసి దాస్యం చేయాలి అంటే చాలా దుఃఖంగా ఉంటుంది కదా. అంటే కాదు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి వారు అంటే ఉట్రెన్ ఉగందు పని సైదు ఉట్రెన్ ఉగందు పని సైదు, ఆనందించి కైంకర్యం చేసేటటువంటి వారు. ఆ మనసులో స్వామికి కైంకర్యం చేస్తున్నాము అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రీతితో కైంకర్యం చేస్తున్నారు. కాబట్టి పెరుమాళను సేవిస్తూ మనసు నిండా ఆనందం మనసు కరిగిపోయి ఆ సమయంలో చేసేటటువంటి కైంకర్యం ఎప్పుడూ కూడా ఆనందభరితమవుతుంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ ఇక్కడ అందంగా తెలియచేస్తున్నారు. ప్రేమ ప్రధాన భావావిర హృదయ హఠాత్ కైంకర్య భోగా.
ఆ కైంకర్యం ఎలా చేస్తున్నారు, వడివడిగా హడావడిగా ప్రతి కైంకర్యాన్ని నేనే చెయ్యాలి అనేటటువంటి అంత కుతూహలంతో హఠాత్ కైంకర్య భోగాహ, నిత్యము లభించేటటువంటి కైంకర్యాన్నంతటినీ కూడా అందిపుచ్చుకొని ఇంత ఆనందంగా కైంకర్యాన్ని ఎలా చేస్తున్నారు అంటే ప్రేమ ప్రధాన భావావిల హృదయము నిండా కూడా పెరుమాళ్ళను సేవిస్తూ తజ్జనితమైనటువంటి ఆనందం మనసులో ఉప్పొంగగా ఆ ప్రేమ ప్రీతి వారిని ప్రేరేపించగా భావావిల మనసంతా కూడా పెరుమాళ్ళకి ఏ లోటు కలుగుతుందో, పెరుమాళ్ళకి ఎలా పెరుమాళ్ళకి ఆనందపరచాలి అనేటటువంటి ఆర్తితోటి నిండినటువంటి హృదయంతో హఠాత్ కైంకర్య భోగా, అది ప్రేరేపిస్తుంటే దొరికినటువంటి కైంకర్యాన్నంతటినీ కూడా పుచ్చుకొని పెరుమాళ్ళకి ఆనందాన్ని కలగచేసేటటువంటి వారు చేసేటటువంటి కైంకర్యములన్నీ కూడా ఏదో శాస్త్రం చేయమని చెప్పిందనో అలా కాదు. ప్రేమ ప్రధాన భావావిల హృదయ హఠాత్కార భోగా, ఆ నిత్యసూరుల యొక్క మనసు పెరుమాళ్ల పట్ల ఉన్నటువంటి ప్రేమ భక్తి చేత హఠాత్తుగా కరిగిపోయి, వెంటనే ఆ ప్రేమంతా కూడా కరిగిపోయి ఆర్తిభూతమై మనసంతా కూడా భావావిల హృదయ, ఆ మనసంతా కూడా ఆర్తితోటి నిండిపోయి ఆ దివ్య దంపతుల యొక్క పాదసేవన చెయ్యలేక నిలవలేనటువంటి స్థితి పొంది అప్పుడు ప్రీతికారిత కైంకర్యాలతోటి ఆ ప్రీతికారిత కైంకర్యాలను హృదయపూర్వంగా చేస్తూ ఉండటమే భోగ్యంగా భావించేటటువంటి వారు ఆ నిత్యసూరులు. మనలాగా ఏదో పొద్దున్నే లేవాలి, పెరుమాళ్ళకి తిరువారాధన చేసుకోవాలి, లేకపోతే విశేషమైనటువంటి రోజుల్లో పెరుమాళ్ళకి తిరుమంజనం సమర్పించాలి అనేటటువంటి ఏదో కష్టంతో కూడి చెయ్యక తప్పదు కదా అని చేసేటటువంటి వారు కాదండి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రేమ పొంగి ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రేమతో పెరిగినటువంటి ఆ ప్రేమతోటి ఆర్తి హృదయం అంతా కూడా నిండిపోతే, మనసు కరిగిపోయి హృదయం అంతా కూడా ఆర్తి నిండిపోతే తద్వారా జనితమైనటువంటి ప్రీతితోటి పెరుమాళ్ళకి కైంకర్యం చెయ్యకపోతే ఉండలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఆ నిత్యసూరులందరూ కూడా. అలా కైంకర్యం సమర్పించకపోతే మేము నిలవలేము, మేము ధరించి ఉండలేము అనేటటువంటి స్థితిలో ఉండి ఆ ప్రవహించేటటువంటి ఆర్తితోటి ప్రేమతోటి చేసేటటువంటి కైంకర్యములు అలా పెరుమాళ్ళకి ఆనందాన్ని కలగచేసేటటువంటి వారు అని ప్రేమ ప్రధాన భావావిల హృదయ హఠాత్కార కైంకర్య భోగా, అలా హఠాత్కారముతోటి కైంకర్యాలు సమర్పించి చేసేటటువంటి ప్రేమ అనే చెప్తున్నారు. ఇక్కడ అవిల హృదయం అంటే కలత చెందినటువంటి హృదయము అని అర్థం. జ్ఞానము బాగా పెరిగిపోతే అది ప్రీతిగా మారితే స్థితి అంతా తారుమారవుతుందని క్రిందటి శ్లోకంలో భట్టర్వారే అనుగ్రహించారు. స్నేహాత్ అస్థాన రక్షా వ్యసనభిః అని ఒక శ్లోకంలో మనకు చెప్పారు. స్నేహాత్ అస్థాన రక్షా వ్యసనభిః, పొందనటువంటి స్థానంలో భయం పొందవలసినటువంటి అవసరం లేనటువంటి స్థానంలో భయాన్ని పెంచుకుంటూ పెరుమాళ్ళకి ఏ అవధ్యం కలుగుతుందో అని నిత్యము జాగరూకులై ఉండేటటువంటి దివ్యాయుధములు అనే ఆయుధాల గురించి చెప్తూ అలా ఆ భయం కలగడానికి కారణం ఏమిటంటే స్నేహాత్ అతిశయించినటువంటి ప్రేమ వల్ల, పెరుమాళ్ళ మీద ఉండేటటువంటి అతిశయించినటువంటి ప్రేమ వల్ల ఆ స్వామి రక్షణ విషయంలో భయం పొందవలసి అక్కర్లేకపోయినప్పటికీ కూడా భయాన్ని పొంది నిత్యము మంగళాశాసనం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు అని అక్కడ ఆ స్నేహాత్ అస్థాన రక్షా వ్యసనభిః అని చెప్పి ఒక మాటను ప్రయోగిస్తే, ఇక్కడేమో ప్రేమ ప్రధాన భావావిల హృదయ పొంగి ప్రవహించేటటువంటి ప్రేమ వల్ల అవిల హృదయ ఆర్తి చెందినటువంటి కలత చెందినటువంటి హృదయంతో, కలత అనేటటువంటిది సహజంగా నెగటివ్ ఎమోషన్స్కి ప్రయోగించేటటువంటి మాట. కలత చెందటము అంటే దుఃఖంతో మనసు సరైనటువంటి స్థితిలో ఉండకపోవడం. కానీ నిత్యసూరుల యొక్క మనసు దేనివల్ల కలత చెందుతోంది అంటే ఆర్తి వల్ల కలత చెందుతోంది, ప్రేమ వల్ల కలత చెందుతోంది. అలా కలత చెంది పెరుమాళ్ళకి ఏమైపోతుందో అనేటటువంటి దుఃఖంతో
భయపడవలసినటువంటి అవసరం లేకపోయినా, ఆయనకి అక్కడ కొరత లేకపోయినప్పటికీ కూడా ఏ కొరత కలుగుతుందో, ఏ ఆపద కలుగుతుందో అనేటటువంటి భయంతో, అతిశయించినటువంటి ప్రేమతోటి ఇలాంటి భావజాలములన్నీ కూడా కలిగినటువంటి మనస్కులై హఠాత్కార కైంకర్య భోగాహ, తద్వారా మనసు కరిగిపోయి ఆ మనసులో ద్రవించినటువంటి ఆర్తితోటి ప్రేమ కలిగి, ప్రీతి కలిగి కైంకర్యం చేయలేక ఉండలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ నిత్య కింకరులందరూ కూడా, నిత్య సూరులందరూ కూడా శ్రీరంగవర్తుహు తవచ పదపరిచార వృత్యై సదాపి, నిత్యము కూడా తండ్రి శ్రీరంగనాథుడికి నీకు కూడా ఇద్దరికి కూడా కైంకర్యాన్ని చేసేటటువంటి వారు అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందంగా ఇక్కడ ఒక ప్రయోగం ఉంది. ఏమంటున్నారు? శ్రీరంగవర్తుహు తవచ, తల్లి నీకు నీ భర్త అయినటువంటి శ్రీరంగనాథుడికి కూడా అనేటటువంటి మాట ఆ తర్వాత ఎవరినైతే ప్రయోగిస్తున్నారో వారు అప్రధానము అనేటటువంటి ఒక అర్థాన్ని తెలియచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు కూడా తల్లి అసలు మనసులో ఏమనుకుంటారు అంటే నీకే కైంకర్యం చేయాలి అనుకుంటారు. కానీ నీ పక్కన ఆయన ఉన్నాడు కదా, స్వామి ఉన్నాడు కదా, పరమపదనాథుడు ఉన్నాడు కదా, ఉండడం వల్ల ఆయనకి కూడా కైంకర్యం చేస్తున్నారు అనేటటువంటి ఒక చమత్కారమైనటువంటి అర్థాన్ని స్ఫురింపచేసేటట్టుగా హే శ్రీరంగభర్తుస్తవచ అని ఒక చక్కటి పదాన్ని ప్రయోగిస్తున్నారు భట్టర్ వారు. అంటే నిత్యులు ముక్తులు అందరూ కూడా నిత్యము సదాపి పెరుమాళ్ళకి కైంకర్యం చెయ్యాలి అనుకోవడం దేనికి అంటే వారందరూ అసలు ముఖ్యంగా సహజంగా ఎవరిని సేవిద్దాం అనుకుంటున్నారు అంటే శ్రీదేవినే సేవిద్దాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా శ్రీదేవి ఆయన వక్షస్థలంలో వేయించేసి ఉంటుంది కాబట్టి శ్రీరంగవర్తుహు తవచ, నిన్ను శ్రీరంగనాథుణ్ణి కూడా సేవిస్తున్నాము తల్లి అనేటటువంటి మాటను భట్టర్ వారు ప్రయోగిస్తున్నారు. కైంకర్యము అనేటటువంటి పదానికి దాస్యము అనేటటువంటి పదం కూడా ఉంది. కానీ లోకంలో దాస్యము అంటే అదేదో నీచమైనటువంటి వృత్తిగా మనం అనుకుంటాం. కాబట్టి కైంకర్యం అంటే ఎన్నో విధములైనటువంటి కైంకర్యాలు ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పారతంత్ర్యము కలిగినటువంటి వారు, పరతంత్రులు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం భట్టర్ వారు పదపరిచార వృత్యై, కైంకర్యము అనేటటువంటి మాటను ఎలా చెప్తున్నారు అంటే మీ పాదార విందములను ఆశ్రయించి వాటికి కైంకర్యాలు చేసేటటువంటి వారు. అంటే నీకు దాసులు సుమా, పాదార విందాల దగ్గర ఉండి అన్ని పాదార విందాలు ఆశ్రయించేటటువంటి వారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అడిమై సైవార్ తిరుమాలుక్కే శ్రియపతికే దాస్యం చేసేటటువంటి వారు, తిరుమాలుక్కెన్రే ఆడ్చెయ్యా, శ్రీయపతికే దాస్యం చేసేటటువంటి వారు అనేటటువంటి విధంగా ఆళ్వార్లందరూ కూడా వారి పాసురంలో ఎప్పుడు పెరుమాళ్ళకి కైంకర్యాన్ని సమర్పించేటటువంటి విషయాన్ని చెప్పినా కూడా ఎప్పుడూ కూడా శ్రీదేవితో పిరాటితో కూడినటువంటి పెరుమాళ్ళనే సంభావిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా భట్టర్ వారు తవచ శ్రీరంగవర్తుహు తవచ పదపరిచార వృత్యై, పదపరిచార వృత్యై, అద్భుతమైనటువంటి మాట. ఏదో కైంకర్యములు చేయటం అంటే తిరుముఖ మండలాన్ని సేవించడమో, బాహువులను సేవించడమో, దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడమో కాదు, పాదపద్మములని సేవించే అంటే దాస్య రసంలో అద్భుతమైనటువంటి ఈడుపాటు కలిగినటువంటి వారు పదపరిచార వృత్యై అని ఏదో పెరుమాళ్ళకి పుష్పమాలికలు సమర్పించడము, లేకపోతే గంధాన్ని సమర్పించడము ఇది కాదు వారికి ఆనందాన్ని కలిగించేది. ఆ పాదముల్ని ఆశ్రయించి ఎలా అయితే పిరాట్టి పెరుమాళ్ళకి పాద సమాహారం చేస్తూ ఉంటే ఆమెకి ఆనందం కలుగుతుందో, ఈ జీవులందరికీ నిత్యులకి ముక్తులకి కూడా ఆ పాద పద్మముల్ని ఆశ్రయించి వాటికి కైంకర్యం చేస్తే ఆనందం కలుగుతుంది అని చెప్పడం కోసం. అంటే అసలు కైంకర్యం అంటేనే పెరుమాళ్ళ పిరాట్టి పెరుమాళ్ళ యొక్క పాదార విందాలను ఆశ్రయించి వాటిని సేవించడము. యజమాని దాసుడి యొక్క స్థానం ఏది అంటే అదిగో ఆ యజమాని యొక్క పాదార విందాలే దాసుడికి చక్క భోగ్యమైనటువంటి స్థానము అనేటటువంటి విషయాన్ని కూడా అందంగా ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. హే శ్రీహి రంగనాయకి గురించి చెప్పేటప్పుడేమో శ్రీదేవి అని చెప్తున్నారు. పరవాసుదేవుడు గురించి చెప్పేటప్పుడేమో శ్రీరంగభర్తుహు అని చెప్పడం వల్ల ఆ శ్రీరంగానికి
పరమపదానికి తేడా ఏమీ లేదండి, రెండూ ఒకటే అనేటటువంటి విషయాన్ని స్ఫురణకు వచ్చేటట్టుగా భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. తే సాధ్యాః సంతి దేవా జనని గుణవపుర్వేష వృత్తస్వరూపైః భోగైర్వా నిర్విశేషాః సవయసైవ యే నిత్య నిర్దోషగంధాః. హే శ్రీః శ్రీరంగభర్తుస్తవ చ పద పరీచారవృత్యై సదాపి ప్రేమ ప్రదాన భావావిల హృదయ హఠాత్కార కైంకర్య భోగాః. ఇంకొక మాట ఏమిటంటే నిత్య నిర్దోష గంధాః. ఆ గంధము కూడా వాసన కూడా లేనటువంటి వారు. ఎప్పుడో కొన్ని కోట్ల జన్మ క్రితం దోషాలు కలిగి ఆ తర్వాత పెరుమాళ్ళ కటాక్షంతో మంచి పనులే చేస్తున్నప్పటికీ, మంచి జన్మలే ఎత్తుతున్నప్పటికీ, దోషములన్నీ కూడా తొలగింపబడినటువంటి జన్మలు ఎత్తుతున్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి ఆ గంధం ఉంది, వాసన ఉంది కదండి, ఎప్పుడో పూర్వజన్మలలో ఒకానొక జన్మలో అయినా కూడా మీకు ఆ దోషాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఆ గంధము అనేటటువంటి పదం తెలియచేస్తుంది. మరి నిత్యులు ఎలాంటి వారు అంటే అసలు దోషమే కాదు, దోష గంధము కూడా లేనటువంటి, ఆ వాసనలు కూడా లేనటువంటి వారు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ నిత్యసూరుల యొక్క వైభవాన్ని తెలియచేస్తూ, అలాంటి ఆ నిత్యసూరులు ఎప్పుడూ కూడా పెరుమాళ్ళకి విరాట్టకి ఆనందాన్ని కలగచేస్తూ, కైంకర్యాలు సమర్పిస్తూ ఆనందాన్ని కలగచేస్తూ, వారిద్దరూ కూడా ఆనందాన్ని చూసి ఆనందిస్తూ ఉంటే ఆ వారి తిరుముఖ మండలాన్ని చూసి ఆనందించేటటువంటి భాగ్యవంతులు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ నిత్యసూరులు కూడా దుఃఖంతో కాదు, ప్రేమతోటి ఈ కైంకర్యం అంతా కూడా, అతిశయించినటువంటి ప్రేమతోటి ఈ కైంకర్యం అంతా కూడా చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా భట్టర్ వారు అందంగా ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.